ఈరోజు మన రైతాంగం చాలా ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. టెనెంట్ ఫార్మర్స్ ఎట్టున్నారు, రైతులు ఎట్టున్నారు, ఆ విషయాలన్నీ చెప్పారు. దీని మీద మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మన రైతాంగం దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మీరు ఆలోచిస్తే డెవలప్మెంట్ జరిగే సమయంలో తక్కువ ఆదాయం వచ్చేది రైతులకే వస్తుంది, వ్యవసాయానికే తక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా ఈరోజు వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారాయి. మనం ఇంకా వరి తయారు చేసుకుంటా కూర్చుంటే వరి ధాన్యం తినేవాళ్ళు కూడా లేరు. అలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇంకొక పక్క ఆలోచిస్తే ఎక్కడికక్కడ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే అది కూడా వాడే పరిస్థితులు లేరు. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆ దిశ నేను దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా. వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఆ దిశ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఈ హౌస్లో ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోవడం కంటే ఈస్ట్ గోదావరి కంటే మెరుగైన ఫలితాలు సాధించే పరిస్థితికి ఈరోజు వచ్చింది. దీనికి నేను గర్వపడుతున్నా. ఈ అసెంబ్లీలో అంటే వాళ్ళకి కావాల్సిన నీళ్లు ఇస్తే ఏ విధంగా మారుతుందో ఒక ఎగ్జాంపుల్ దిశ. రెండో దిశ, ఈరోజు దేశంలో నెంబర్ 1 హార్టికల్చర్లో మనం ఉన్నాం రాయలసీమ వల్ల. రాబోయే రోజుల్లో ఒక 30,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ మీద ఖర్చు పెట్టి ఇంకొక 70,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచంలోని అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ ఇన్క్లూడింగ్ మార్కాపురం వరకు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న దిశ. కేంద్రం కూడా ముందుకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారు సపోర్ట్ చేస్తామన్నారు. ఆ ప్రాజెక్ట్ వస్తే చాలా వరకు మనకు ఒక మంచి బెనిఫిట్ వస్తుంది. రెండోది, ఇప్పటికి మనం 400 లక్షల మెట్రిక్ టన్నులు పళ్ళు పండిస్తున్నాం. దీన్ని 1,000 లక్షల మెట్రిక్ టన్నులు పండించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రాబోయే 6-7 ఏళ్లలో 1,000 lakh మెట్రిక్ టన్స్ హార్టికల్చర్ పంటలు పండించే ఏకైక ప్రదేశం, సింగిల్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, ఈరోజు మీరు ఒకసారి చూస్తే అక్వాకల్చర్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. 14